ఇవాళ నామినేషన్ల దాఖలుకు విరామం రావడం వల్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం హోరెత్తించారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, అన్ని పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఊరువాడ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తమకే ఓటేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మండుతున్న ఎండలను కూడా లెక్క చేయకుండా రాజకీయ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేష్ ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా మహిళలు, యువతులు హారతులతో స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి చదలవాడ అరవిందబాబు ప్రచారం నిర్వహించారు. వినుకొండలో తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు తరపున ఆయన భార్య లీలావతి ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు భార్య పద్మావతిని కలిసి తెదేపాకు ఓటేయమని అభ్యర్థించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నేతలు, మత పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. మంగళగిరిలో వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి జోరుగా ప్రచారం నిర్వహించారు. సత్తెనపల్లి తెదేపా అభ్యర్థి కోడెల శివప్రసాదరావు గుజ్జర్లపూడిలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల అమలుతో మళ్లీ తమ పార్టీ గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతు వారి కానీ, దళితులు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ, వెనుకబడిన తరగతులు అందరూ కూడా ఉత్సాహంగా ఆనందంగా ఆశీర్వదిస్తున్నారు. శుభసూచకం. దేనికంటే ఒక సత్తెనపల్లి నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు, ఆనందిస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో వారానికి 5 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేశాను. ఆ ఫలితం ఈ రోజు వాళ్ళ ఆశీస్సుల రూపంలో కనబడుతుంది. విజయవాడలో తెదేపా ఎంపీ అభ్యర్థి కేసినేని నాని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ప్రచారం చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరముందన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో తెదేపా అభ్యర్థి జవహర్ ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. కార్యకర్తలతో కలిసి నృత్యాలు చేసి ఉత్సాహాన్ని నింపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరమని కర్నూలు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఇంటింటా ప్రచారం నిర్వహించి తెదేపాకు ఓటేయాలని కోరారు. నంద్యాల అసెంబ్లీ తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రచారం చేపట్టారు. ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. నంద్యాలలో అసెంబ్లీ వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కడప జిల్లా రాజంపేట ఎంపీ భాజపా అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి రాయచోటిలో ప్రచారం చేపట్టారు. కడప తెదేపా అసెంబ్లీ అభ్యర్థి అమీర్ బాబు ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ఆయనతో పాటు తెదేపా ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ప్రచారం నిర్వహించారు. తిరుపతిలో తెదేపా ఎంపీ అభ్యర్థి పణబాక లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో తెదేపా అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి అధికారాన్ని కట్టబెడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్ వినూత్నంగా ప్రచారం చేశారు. తాను నెరవేర్చబోయే హామీలను బాండ్ పేపర్పై ముద్రించి వాటిని పంచుతూ తనకు ఓటేయమని అభ్యర్థించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైకాపా అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి తరపున ఆయన కుమార్తె సుధా, కోడలు గీత ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత బలరామకృష్ణమూర్తికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి తెదేపాకు ఓటేయాలని కోరారు. ఎర్రగొండపాలెం వైకాపా అభ్యర్థి అదిములపు సురేష్ ప్రచారం చేపట్టారు. గిద్దలూరులో వైకాపా అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచారం చేశారు. తెదేపాను గెలిపించాలంటూ ఒంగోలులో సిద్ధా కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచార జోరు కొనసాగిస్తున్నారు. ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు తరపున ప్రచారం నిర్వహిస్తూ రాష్ట్రంలో తెదేపా పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ తమకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు భీమవరంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం తెదేపా అభ్యర్థి స్టాలిన్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండపేట వైకాపా అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరంలో తెదేపా నగర అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆమె సమక్షంలో వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు తెదేపాలో చేరుతున్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం వైకాపా అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ తన అనుచరులతో కలిసి ప్రచారం చేపట్టారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి తెదేపా అభ్యర్థి కిమిడి నాగార్జున ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. బొబ్బిలిలో తెదేపా అభ్యర్థి సుజయకృష్ణ రంగారావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. సీఎం చంద్రబాబు పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. విజయనగరం ఎంపీ వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ప్రచారం నిర్వహించారు. విజయనగరం తెదేపా ఎంపీ అభ్యర్థి అశోక్, ఎమ్మెల్యే అభ్యర్థి అదితి వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ప్రచారంలో కళాకారుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదితి డ్రమ్ము వాయిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెదేపా అభ్యర్థి రమణమూర్తి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆమదాల వలసలో తెదేపా అభ్యర్థి కూన రవికుమార్ జోరుగా ప్రచారం సాగించారు. ఎచ్చెర్లలో తెదేపా అభ్యర్థి రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎవరి మీద ఆధారపడకన్నా ఉన్నావు మరి ఎవరు ఇస్తాను ఇదంతా ఏ బాబు చంద్రబాబు ఇస్తాను ఓటు ఎట్టేద్దాం అనుకుంటాను రావడాలందరూ సూపర్ సూపర్